అందరికి నమస్తే. ఒక పెద్ద వ్యవహారాన్ని, ఒక పెద్ద కథను మోసం చేసిండ్రనా ఏమన్నా తెలవదు. దాచిపెట్టిండ్రు. ఎందుకు దాచిపెట్టింది? ప్రభుత్వానికి ఏమైంది? ఏదో ఆఫీసర్లు కింది స్థాయిలో ఎవరో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మీదకి రాకుండా తప్పించుకునే ప్రయత్నమేమో అనుకున్నాం. కానీ తప్పు. నేను దేని గురించి మాట్లాడుతున్నా తెలుసా? మలక్పేట అంధ బాలికల పాఠశాలలో 8 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యం గురించి మీకు తెలుసు. దానిలో ప్రభుత్వం ఎంత డ్రామా ఆడిందో మీకు తెలుసు. అదేదో కింది స్థాయిలో అధికారులు లేకపోతే అక్కడ ఎవరో అంధ బాలికల హాస్టల్కి సంబంధించిన వార్డెను లేకపోతే అదేదో కింద ఉండే ఎంఆర్ఓ వాళ్ళు ఆడిన డ్రామా కాదు. ఇది రేవంత్ రెడ్డి కోసం ఆడిన డ్రామా. అసలు ఎందుకు ఇంత సీక్రెట్గా బయటపెట్టిండ్రు? ఎందుకు దీనిలో ఇంత డ్రామా నడిచిందంటే ఆ బాలికది రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, కోడంగల్ కాన్స్టిట్యున్సీ, బోన్రాజ్పేట్ మండలం, నాగిరెడ్డిపల్లి. ఇన్ని రోజులు ఈ విషయాన్ని కూడా బయటికి రానియలేదు. ఇంతసేపటికి వికారాబాద్ జిల్లాలో అంటారు. వికారాబాద్ జిల్లాలో బాలిక. అసలు వీళ్ళు స్టార్టింగ్కి వెళ్ళి కదా పెద్ద ఇరగత మఫలియా జరిపించారు. ఏం జరిపించారు? అసలు ఏం జరగలేదు. నేనే స్వయంగా కళ్ళు లేని అమ్మాయిల హాస్టల్కి పోయినా కదా, నేనే కదా చూసింది ఆడ సిచ్యువేషన్ ఏందని. ఆడ ఎప్పుడో 6వ తారీఖు జరిగితే, జూలై 6వ తారీఖు నాడు జరిగితే జూలై 17 నాడు కేసు బుక్ అయింది. మీకు తెలుసు ఆ బాలికల హాస్టల్ ఏం జరిగిందో మీకు తెలుసు. బాత్రూమ్ కడిగే అతను వచ్చి వాడు ఎవడో పాడి చేసిండు అమ్మాయిని. వాడిని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఎప్పుడు? ఒక 6వ తారీఖు నాడు జరిగితే 17వ తారీఖు తర్వాత అరెస్ట్ చేసిండ్రు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఆడ ఏదో చిన్న క్లినిక్ తీసుకపోతే ఏమైంది అమ్మాయి కానీ ఆ డాక్టర్ చెప్తే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు నెగ్లిజెన్స్గా మాట్లాడారు. ఆ సంగతి కూడా తెలుసు కదా. ఆ తర్వాత పెద్ద డ్రామా జరిగింది. అమ్మాయిని తీసుకుపోయి నీలోఫర్లో జాయిన్ చేసిండ్రు. నీలోఫర్లో 2 రోజులు 3 రోజులు ఉన్నదో ఎన్ని రోజులు ఉన్నదో తెలియదు. అసలు ఏది వార్త బయటికి రాకుండా, మీడియాకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా మొత్తం తొక్కిపట్టి వదిలేసిండ్రు. దేనికోసం తొక్కిపడుతున్నారు అనుకున్నాం. తీరా చూస్తే అది రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ. పరువు పోతుంది. అసెంబ్లీ నడుస్తున్న టైం అది. పరువు పోతుంది అని చెప్పి ఆ ఇష్యూ బయటికి రాకుండా తొక్కిపట్టిండ్రు. ఊకుంటుందా? ఏముండదు. ఎప్పుడైనా సరే బయటపడతాయి. ఇవి బయటపడ్డది ఆల్రెడీ. ఎట్లా బయటపడ్డది తెలుసా? హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్కు మా వాళ్ళు కూడా పోయినరు. పోయి ఆడ ఉన్న ఆర్ఎంతో మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే అసలు ఏం కాలే, అట్లాంటిది ఏం లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పి వాయిసే ఇచ్చాడు. ఎంత ధైర్యం! ఒక డాక్టర్కు ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఏం కాలేదని చెప్పడానికి ఆ డాక్టర్కి ఎన్ని గుండెలు ఉండాలి? ఎన్ని గుండెలు ఉన్నాయి? ఎందుకున్నాయంటే అది కొడంగల్ కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ విషయాన్ని అబద్ధం చెప్తేనే వాళ్ళు అక్కడ జాబులో ఉంటారు. నిజం చెప్తే వాళ్ళ జాబ్ పోతుండే. కాబట్టి నాకు కొంతమంది ఫోన్ చేసిండ్రు, ఈ అంధ విద్యార్థులు జెంట్స్ ఫోన్ చేసిండ్రు. వాళ్ళ హాస్టల్ కూడా అక్కడ ఎక్కడ బిస్సాయిల్ ఉంటుందంట. వాళ్ళు మలక్పేట ఉంటుంది, వాళ్ళది ముసరాంబాగ్ ఏరియాలో ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఊరికి పోయిందట. వాళ్ళ ఊరికి పోతే వాళ్ళ అమ్మ వీడియో రికార్డ్ చేయడానికి ఇష్టపడలేదంట. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలన్నీ చూసి ఆ పిల్లలు ఏడ్చి వచ్చిరట. నాకు చెప్పిండ్రు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఏం కథ అనేది. ఇదే అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా మోసం చేసిండ్రు, ఆడ జరిగిన అఘాయిత్యం కన్నా ఎక్కువ వాళ్ళ అమ్మ నాయన ఇవి బాధ పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు, తర్వాత ఆఫీసర్లు, ఎవరేం జరిగినా ఏం జరగలేదని చెప్పాలంట. దృశ్యం సినిమా ఉంది కదా, సేమ్ దృశ్యం సినిమా టైం నడిపించింది దీన్ని మొత్తం. దృశ్యం సినిమా టైం నడిపించారు. ఏం జరిగిందని ఎవరు వచ్చినా, మీడియా వాళ్ళు వచ్చినా, ఎవరన్నా వస్తే ఏం జరగలేదని చెప్పాలి. ఏదో అనారోగ్యమైంది చెప్పాలి, అంతే చెప్పాలంట. వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పారట వీళ్ళు ఆఫీసర్స్. డాక్టర్ నీలోఫర్ డాక్టర్ ఏమో ఏం కాలేదని చెప్తాడు. సీతక్కనేమో వాళ్ళ మీద అంతకన్నా అదే 10వ తారీఖు కేసు అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పటిదాకా బయట పెట్టేవాళ్ళు కానీ అయిన తర్వాత సీరియస్ అయింది, సీతక్క సీరియస్ అయినరు, అది మొత్తం విచారణ జరపాలన్నారు. అప్పటికే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసినాడు. దాని తర్వాత 10 రోజుల తర్వాత, 17వ తారీఖు తర్వాత 27 తారీఖు 28 తారీఖు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు అడిగితే సీతక్క గారే లేచి అట్లాంటిది ఏం లేదు, అది కేవలం ఇల్నెస్, అంటే వాళ్ళకి ఏదో జ్వరం వచ్చిందో ఏదో అనారోగ్యం అని చెప్పినారు. తర్వాత 1 రోజులకు మళ్ళీ సమీక్ష చేసింది ఆమె మనసు ఊకోలేదేమో పాపం. చేసి అప్పుడు అన్నారు కదా మొన్న అసెంబ్లీ నాకు తెలియదున్నారు కదా అంటే ఆఫీసర్లు తప్పుడు సమాచారం ఇచ్చారని. నేను చెప్పిన ఆ రోజే మీరు ఆఫీసర్ మీద చర్యలు తీసుకోండి, ఆఫీసర్లు తప్పు సమాచారం ఇస్తే అని సస్పెండ్ చేయండి అని. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి కోసం ఆ బాలిక మీద జరిగిన అఘాయిత్యాన్ని దాచిపెట్టినరు, ఒక పాపాన్ని దాచిండ్రు. మీరు ఆయన ఎవరినో అరెస్ట్ చేసినారు, రిమాండ్ చేసామన్నారు పోలీసులు. ఎక్కడ బయటికి మీడియాకు పొక్కకుండా, ఆ సంఘటన సమాజానికి తెలియకుండా. ఎందుకంటే ఆడ పోయేది రేవంత్ రెడ్డి ఇజ్జత్. రేవంత్ రెడ్డి కోసం దృశ్యం సినిమా నడిపించారు. రేవంత్ రెడ్డి కోసం నడిపించండి దృశ్యం సినిమా. దృశ్యం సినిమా తెలుసు కదా, జరిగేటివన్నీ జరుగుతాయి కానీ బయటికి కనిపించేదంతా వేరు. ఆడ జరిగేదంతా జరుగుతూనే ఉంది. అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది నిజమే,
అది ప్రభుత్వానికి తెలిసింది నిజమే, వాడిని సస్పెండ్ చేసింది నిజమే, సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసింది నిజమే, పోలీసు వాళ్ళు అన్నది నిజమే, ఆయన రిమాండ్ చేసింది నిజమే, ఆడ విచారణ లోపల జరుగుతున్నది నిజమే. బయటికి మాత్రం ఏం కావాలి? అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారు సీతక్క గారు. అసెంబ్లీ వేదికగా సమాజాన్ని తప్పుతో పట్టించారు. ఇప్పుడు తీరా చూస్తే అది రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్లోనే అత్యాచారం జరిగింది. 8 సంవత్సరాల ఒక కళ్ళు లేని అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, కొడంగల్కి సంబంధించిన అమ్మాయి మీద. ఆ విషయం బయటకు వస్తే రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోతుందని మొత్తం దుష్యంత్ సినిమా నడిపించారు ఆఫీసర్లు అందరూ కలిసి, మంత్రి సీతక్కతో సహా దీనిలో దోషి. ఇప్పుడు ఏమైందంటే కోర్టు కూడా పోయింది కదా, పోలీసు వాళ్ళు ఆల్రెడీ రిమాండ్ చేసిన అంతా అయింది కదా, కోర్టులో హియరింగ్ జరిగింది. కోర్టులో హియరింగ్ జరిగితే అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి ప్లస్ వాళ్ళ అమ్మ ఇద్దరి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి కదా, అవి వాళ్ళని కోర్టుకు పిలిచి లేదా పోలీస్ స్టేషన్లకు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయకండి, మీరు ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అని చెప్పారు. ఎందుకు అనంటే వాళ్ళు కుంగిపోయి ఉన్నారట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కుంగిపోయి ఉన్నారు. ఒక జరిగిన సంఘటన బయటికి చెప్పకపోవడం, కనీసం బయటికైనా చెప్తే ఉన్న న్యాయం జరిగేదేమో వాళ్ళకు. పేదోళ్ళు వాళ్ళకు బయటికి రానియకుండా ఏదో ఛాయ పైసలు ఇచ్చి మేనేజ్ చేసి బెదిరించి వాళ్ళని కొడంగల్ కాన్స్టిట్యున్సీలో పుట్టడం వాళ్ళ తప్పు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో జరిగితే దృశ్యం సినిమా నడిపించి రేవంత్ రెడ్డి కోసం నడిపించిన ఈ సినిమాలో వాళ్ళు బలైనరు, వాళ్ళు కుంగిపోయానని చెప్పేసి కోర్టుకి చెప్పిండ్రు. కోర్టుకు అడ్వకేట్ చెప్పిండు వాళ్ళు కుంగిపోయినరు, ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే అక్కడ లోకల్గా ఉన్న జడ్జి ఉంటారు కదా, లోకల్లో ఏదో అక్కడ ఉండే కోర్టు, మీరే పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి వాళ్ళది, వాళ్ళని బయటికి తీసుకురావద్దు, వాళ్ళు కుంగిపోయినరు కాబట్టి అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది హైకోర్టు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇది దృశ్యం సినిమా కాదా? దీనిలో ఆ రేప్ చేసినోడేమో కానీ వీళ్ళు ఎంత తప్పు చేసిండ్రు. రేప్ చేసిన తప్పు కన్నా దాన్ని దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి సీతక్క ఇద్దరు కలిసి డ్రామా ఆడినారు. ఇద్దరు కలిసి దృశ్యం సినిమా నడిపించారు మలక్పేట రేప్ ఇష్యూలా. దీన్ని దేవుడు, ప్రకృతి ఉంటుంది కదా, దేవుడే చూసుకుంటాడు. ఒక అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యాన్ని మీరు దాచి మీ పరువు కోసం అని దాచిపెట్టి ఏదో చేసారు కదా, వాళ్ళు కుంగిపోయే విధంగా చేసారు కదా. కనీసం వాళ్ళ బాధ బయటికి తెలిస్తే, సమాజానికి తెలిస్తే సమాజం అన్న వాళ్ళని ధైర్యం చెప్పి సమాజం ఆదుకునేది. వాళ్ళు లోపల కుమిలిపోయి ఉంటారు బహుశా. అందుకే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో కోర్టు పోయి అక్కడనే స్టేట్మెంట్ తీసుకోండి అని చెప్పింది. ఇది ఈ దృశ్యం సినిమా వెనుక ఇద్దరు వ్యక్తులు నడిపించిన వ్యవహారం. అది రేవంత్ రెడ్డి కోసం నడిపించారు ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.